బీహార్ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలనాన్ని నమోదు చేశారు. ఏంటి రాజకీయ వ్యూహకర్త సంచలనం నమోదు చేయటం అంటే, బీహార్కు జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ఆయన సంచలనం నమోదు చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2025లో జరిగిన ఎన్నికల్లో బీహార్లో ఒక్క సీటు కూడా ఆయన సాధించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది చూసుకుంటే మనం, ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా మీద 19,234 ఓట్ల ఆధిక్యంతో బాంకీపూర్ నియోజకవర్గం, ఇది బీహార్లో ఉన్న బాంకీపూర్ నియోజకవర్గం, దాని నుంచి గెలిచారు. అదే స్థానానికి నితిన్ నబీన్ గతంలో 2025లో ఆయన అక్కడ గెలుపొందారు. 1995 నుంచి 5 సార్లు బీజేపీ గెలుస్తూ వస్తోంది. నితిన్ నబీన్ 5వ కూడా గెలిచారు. అంటే 95 నుంచి 2025 వరకు, అంటే 30 సంవత్సరాలు బీజేపీ గెలుస్తూ ఉంది. ఫస్ట్ టైం బీజేపీ 30 సంవత్సరాల తర్వాత వేరే పార్టీ గెలిచారు. నితిన్ నబీన్ రాజీనామా ఎందుకు చేశారంటే, ఆయన జనవరి 20న నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నడ్డా తర్వాత ఈయనే. అయిన తర్వాత మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన రాజ్యసభకు పంపించారు. సో ఎమ్మెల్యే స్థానానికి ఖాళీ అయింది. ఆ ఖాళీలో అభిషేక్ బంటి అనే ఆయన్ని అనుకున్నారు మొదట. చిట్ట నిమిషంలో అభిషేక్ బంటిని తప్పించి నీరజ్ కుమార్ సింహాన్ని నిలబెట్టారు. అతనికి పెద్దగా పేరు లేకపోవటం. రెండవది, దీనికి ఒక 4 కారణాలు చెప్తున్నారు. అంటే ప్రశాంత్ కిషోర్ గెలవడానికి 4 కారణాలు, బీజేపీ ఓడిపోవడానికి 4 కారణాలు. ఆర్జేడీకి సంబంధించిన ఆమె రేఖా గారు 2వ స్థానానికి పడిపోయారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మొదటిది అక్కడ చివరి నిమిషంలో బంటి తప్పుకున్నారు. ఎవరు? అభిషేక్ బంటి అనే ఆయన బీజేపీ అభ్యర్థి. అక్కడ ఇప్పుడు అసలు పెద్దగా పేరు లేని నీరజ్ కుమార్ సింహాకి ఇచ్చారు. 2వ కారణం. 3వ కారణం, కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళనలో బీహార్లో బాగా వ్యతిరేకత తీసుకొచ్చాయి. 4వ కారణం, ఇక్కడ ఆర్జేడీకి రావాల్సిన ఓట్లు, ముస్లిం ఓట్లు, ఇటు ప్రశాంత్ కిషోర్కి ర్యాలీ అయ్యాయి. ఈ కారణాల వల్ల బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచారు. 2వ స్థానానికి ఆర్జేడీ సరిపెట్టుకుంది. 3వ స్థానానికి, 2వ స్థానానికి ఆర్జేడీ వచ్చింది. 3వ స్థానానికి బీజేపీ సరిపెట్టుకుంది. ఇవి పక్కన పెడితే, ప్రశాంత్ కిషోరు దాదాపు ఆయన 2000 చాలా సంవత్సరాలు, చాలా ఇదిలో ఆయన ఎక్కడెక్కడ అంటే, నేను ఒకసారి చెప్తాను మీకు. 2012లో గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అవటానికి ఆయన రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. 2015లో మహాగఠబంధన్ నితీష్ కుమార్కి పనిచేశారు. 2017లో పంజాబ్లో అమరేంద్ర సింగ్కి పనిచేశారు. ముఖ్యమంత్రి అయ్యారు అమరేంద్ర సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో 2019లో మనందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఢిల్లీలో 2020లో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవ్వటానికి, తర్వాత 2021లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, తమిళనాడులో 2021 డిఎంకే ఆయన స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఫస్ట్ టైం అయ్యారు ఆయన. సో ఇలా పనిచేశారు. ఓటములు కూడా కొత్త గొప్ప ఉన్నాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. ఒకసారి బీహార్లో జరిగింది, ఒకసారి మళ్ళీ తృణమూలకు జరిగింది, గతంలో ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఒకసారి జరిగినట్టుంది. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్, అట్లా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, ఎక్కువ శాతం విజయాలు ఉన్నాయి. ఆయన మీద ఒక విమర్శ ఉంది. ఏంటి విమర్శ అంటే, మీరు అందరినీ గెలిపించలేస్తారు కానీ మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే అయ్యారనేది విమర్శ ఉంది ఆయన మీద. ఆయన గెలవలేదు కదా. సో ఆయన జనసూరజ్ పార్టీ ఇప్పుడు విజయం 19,234 ఓట్ల మెజారిటీ అంటే సామాన్యమైన మెజారిటీ కాదు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి రేఖా గుప్తా అయ్యారు. అంటే దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. ఉప ఎన్నికల్లో ఎప్పుడు బీజేపీ గెలిచింది, సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కానీ ఇప్పుడు బీజేపీని తోసిరాజని ప్రశాంత్ కిషోర్ గెలవటం, ముందల బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం, ఇక బీజేపీ కంచుకోటను బద్దలు కొడతారు. అంటే అక్కడ ఆర్జేడీ కానీ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కానీ బీజేపీని ఇక్కడ కూటమిని కొట్టడం అంటే, బీజేపీ అభ్యర్థే కదా డైరెక్ట్గా నిలబడింది, ఆ స్థానం బీజేపీది.
బీజేపీ అభ్యర్థి నిలబడ్డారు. ఆయనకి పబ్లిక్లో పలుకుబడి ఉన్నా లేకపోయినా రేజకుమార్ సింహ అనేది బీజేపీ అభ్యర్థి. నితిన్ నబీన్ మాత్రం అక్కడ స్థానికంగా మొదటి నుంచి ఐదు టర్ములు గెలిచారు. 5 టర్ములు 30 ఏళ్ల పాటు. బీజేపీ 30 ఏళ్ల సీట్ అది, కంచుకోట. అలా కంచుకోటను ఎప్పుడైతే ఈయన బద్దలు కొట్టారో దేశ రాజకీయ ముఖచిత్రం మారడానికి బేజాలు పడ్డాయి అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. సో నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది? 3 చోట్ల ఉప ఎన్నికలు జరిగినాయి 3 రాష్ట్రాల్లో. గుజరాత్లో జరిగింది, బీహార్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది. మధ్యప్రదేశ్లో కూడా ఓటమి పాలయ్యారు. బీహార్లో బీజేపీ, మధ్యప్రదేశ్ బీహార్ ఓడిపోయింది, ఒక్క గుజరాత్ మినహా. గుజరాత్ ఒక్కటి మాత్రం తిరిగి మళ్ళీ సాధించగలిగింది. ఇప్పుడు బీజేపీ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది? కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, వీళ్ళు కొంత వెనక్కి తగ్గటం, సంయమనం పాటించటం, దేశ రాజకీయాల్లో కొంత బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత నిదానంగా చాప కింద నీరులా ఉన్న వ్యతిరేకత బయటపడుతుంది అనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఉప ఎన్నిక జరిగితే ఖచ్చితంగా గెలవాలి. మధ్యప్రదేశ్ అంతే అయింది, గుజరాత్ ఒక్కటే గెలిచింది. కానీ ఇక్కడ 3 2 ఓడిపోవటం అనేది బీజేపీకి ఇప్పుడు పబ్లిక్లో హాట్ టాపిక్గా నడుస్తుంది. ఇక వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకత జాతీయ రాజకీయాలు అంటే పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో కూడా కనబడుతుంది అనేది బీజేపీ వ్యతిరేకులు చెప్తున్న మాట. కానీ ఈ ఒక్క ఉప ఎన్నికలు జరిగితే స్థానికంగా ఉండే అభిప్రాయాలు, స్థానికంగా ఉండే వ్యక్తి మీద ఉండే నెగిటివ్ ఆర్ పాజిటివ్ పాయింట్స్ బేస్ చేసుకొని జరుగుతాయి, లేదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని బేస్ చేసుకొని జరుగుతాయి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఆ పార్టీ మీద ఉన్న బేస్ చేసుకొని జరుగుతాయి. మోడీకి అది వర్తించదు. సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీ వర్సెస్ ఎక్స్, మోడీ వర్సెస్ రాహుల్ ఇలా ఉంటుంది. కానీ ఇట్లా ఉండదు అనేవి, ఇవి ప్రామాణికం కాదని బీజేపీ వర్గాలు చెప్తున్నమాట. కానీ బయటకు వచ్చి బీహార్లో జరిగిన ఓటమికి బీజేపీ కంగుతున్నది. ఇంతవరకు బయటికి రావడానికి సంకోచిస్తున్న పరిస్థితి. ఎవరు కూడా దీని మీద మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఎప్పుడైనా ఓటమి జరిగినా బీజేపీ ముందుకు వస్తుంది. కానీ ఈసారి ప్రశాంత్ కిషోర్ మీద చాలా పెద్ద ఓటమి. 19,234 అంటే 2వ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా అన్ని రాలా. రేఖ ఉన్నారు ఆమె. సో ఈ మార్పు అనేది దేనికి సంకేతం? ఇది కేవలం ఆ లోకల్ పాలిటిక్సే చూడాలా? బీజేపీ ప్రతిపక్షాలు అంటున్నట్లు బీజేపీ పతనం ఇప్పుడు ఆరంభమైందా? ఇదే బేస్ చేసుకుని ఇదే ప్రామాణికమా అనేది చూద్దాం.